ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా కృషిపాడు మండల అధికారులతో ప్రత్యేక జూమ్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సమావేశానికి కృషిపాడు మండల ప్రత్యేక అధికారి రాధామాధవి పాల్గొన్నారు. అనంతరం ఐసిడిఎస్ ప్రాజెక్టు మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాధామాధవి మాట్లాడుతూ 3 సంవత్సరాలు నిండిన పిల్లలందరూ అంగన్వాడీ సెంటర్ లో జాయిన్ అవ్వాలని అన్నారు. 5 సంవత్సరాలు పైబడిన పిల్లలందరూ ప్రాథమిక పాఠశాలలో జాయిన్ అయ్యే విధంగా అంగన్వాడీలు కృషి చేయాలని సూచించారు. విద్యార్థులకు ప్రభుత్వం పౌష్టికాహారం, ప్రశాంత వాతావరణం అందిస్తుందని తెలిపారు. దీనిపై పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి పిల్లలందరినీ అంగన్వాడీ సెంటర్లో జాయిన్ చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇమ్యునైజేషన్, గర్భవతులు, జననాలు ఇంకా రాస్తున్నారా? జననాలు రాస్తున్నాం. ఎన్నో నెంబర్ ఇస్తుంది? మండలంకి స్పెషల్ ఆఫీసర్గా నేనున్నాను. ఈరోజు గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి అమరావతి పర్యటనకు బస్సులు అరేంజ్మెంట్స్ ఇవన్నీ చేయాల్సి ఉంది. సో రూట్ మ్యాప్ ఇవన్నిటి కోసం గౌరవనీయ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎవరి మండల హెడ్ క్వార్టర్లో వాళ్ళ టీంతో పాటు అంటే ఎండిఓ, తహసీల్దారు, వాళ్ళ తాలూకా ఫీల్డ్ ఫంక్షనరీస్తో కలిపి జూమ్ వీసీకి అటెండ్ అవ్వాల్సి ఉంది. ఆ సందర్భంగా నేను ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రాజెక్ట్ మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ప్రాజెక్ట్ మీటింగ్లో అంగన్వాడీ సెంటర్స్లో ఎంత నీట్గా ఉంచాలి, అలాగే వాళ్ళ తాలూకా మెనూ ఎలా ఫాలో అవ్వాలి, ఇప్పుడు ప్రీ స్కూల్ పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉంది. 5+ చిల్డ్రన్ అందరూ కూడా వాళ్ళ ప్రాథమిక పాఠశాలలో జాయిన్ అవ్వాలి. అలాగే 3 సంవత్సరాలు నిండిన పిల్లలందరూ కూడా అంగన్వాడీ సెంటర్స్లో జాయిన్ అవ్వాలి. దీనికి గాను గవర్నమెంట్ మంచి ప్రీ స్కూల్ మెటీరియల్ ఇస్తుంది, మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఇస్తుంది. వీటన్నిటి గురించి పేరెంట్స్కి అవగాహన కల్పించి అంగన్వాడీ సెంటర్స్లో ప్రీ స్కూల్ స్ట్రెంగ్త్ని పెంచాలని సూచించడం జరిగింది.